ఫిజిక్స్ వాళ్ళ అని ఉన్నది ఒకటి. అవును, వాడు ఏంది అని అంటే కొత్త సీసాలో పాత సారా. ఈ శ్రీ చైతన్య కాలేజ్ లో పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఫిజిక్స్ వాళ్ళ అనేటువంటి దాంట్లో పనిచేస్తున్నారు. ఒక 10,000-20,000 ఎక్కువిస్తూ వచ్చేస్తారు. అది ఏమన్నా అయిండొచ్చు. ఇక్కడ ఏంది అని అంటే ఖాళీ పేర్లు మారుతున్నాయి కానీ మేనేజ్మెంట్లు వాళ్ళే ఉంటున్నారు. ఇలా ఒకసారి మొన్న కరెక్ట్ మే 6th రోజున మన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వెళ్ళి అక్కడ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారికి ఇద్దామని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్తే ఆ రోజు ఆ ఫిజిక్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అతని పేరు రాజిరెడ్డి అంట, అతని కింద ఉండేటువంటి అతని చెంచా ఎవడో మా వాళ్ళ మీద దాడి చేసిన అతని పేరు నంద్యాల వినయ్ రెడ్డి. మరి కేసు ఫైల్ చేశారా? కేసు ఫైల్ చేసినాము. ఫైల్ చేసిన తర్వాత పోలీసులు పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళకు ఇక ఏం తాయిలాలు అందుతున్నాయో తెలీదు. మాదాపూర్ ఏరియా మొత్తం ఒక రౌడీల హబ్ లాగా తయారైతుంది. కంప్లీట్లీ అదే అయిపోయింది. అతనికి సంబంధం కూడా లేదు. అతనేమో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి చెప్పుకొని తిరుగుతుంటాడు. శ్రీ చైతన్య కాలేజ్ ని వీటిని బెదిరించిండు పాత క్రమంలో. ఈ రోజు మేము కూడా విద్యార్థుల కోసం వచ్చినాం అన్నప్పుడు మా మీద ఎందుకు దాడి చేయాలి? మా ఫోన్లు ఎందుకు గుంజుకోవాలి? మా ఫోన్లు గుంజుకొని అందులో ఉన్నవన్నీ ఎందుకు డిలీట్ చేయాలి? ఎవిడెన్స్లు వాళ్ళు మూర్ఖంగా డిలీట్ చేసినా మా దగ్గర మా తెలివితో మేము గ్యాదర్ చేసుకున్న ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ రోజు ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఇంత దరిద్రంగా విద్యార్థి నాయకులు కూడా బిహేవ్ చేసి అసలు విద్యార్థి నాయకులమని చెప్పుకొని ఈ విద్యార్థి సంఘాలకు సిగ్గుచేటులాగా తయారవుతున్నారు కొంతమంది.